చేస్తుంటారు? వ్యవసాయం. ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయం మొత్తం? బాగానే ఉంది. సరే పెద్దనా, ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా వచ్చింది కదా, వచ్చిందా మీకు? మాకు వచ్చింది. ఈ ప్రభుత్వ హయాంలో సూపర్ 6లో అన్నదాత సుఖీభవ అని చెప్పి ఇస్తా అన్నారు కదా. సూపర్ 6 లాంటిలో కొన్ని చేసినవి అన్నీ వచ్చినాయి. అంటే ఇప్పుడు అన్నదాత సుఖీభవ అనేది రైతులకు ఉద్దేశించింది కదా, అది ఇంకా అమలు కాలేదు, జాప్యం అవుతా ఉంది. రైతులు ఏమైనా వ్యతిరేకత ఉందా? వ్యతిరేకత ఏమి లేదు. లేదు, అది లేదు. ఇస్తారని చెప్పి అనుకుంటున్నా. ఇస్తారని గట్టిగా ఇస్తారని అనుకుంటున్నాం మేము కూడా. అది రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తారని ఉంది. అది అంటే 20,000 గతంలో ఏం చెప్పారంటే మొత్తం ఆయనే ఇస్తారని చెప్పారా లేకపోతే ఏంటి? వారే ఇస్తా అన్నారు మొత్తం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఇంకో 6,000 తీసుకుంటున్నారు కదా, ఆ 6,000 ఈయన 14,000 అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు 6,000, 14,000, 20,000. మొదటి చెప్పింది కూడా అదే, 20,000. 20,000. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మొత్తం 20,000 నేనే ఇస్తానని చెప్పి అంటున్నారు. వాళ్ళు అప్పుడు వాళ్ళు సగం ఇచ్చారు, వీళ్ళు సగం ఇచ్చారు. వాళ్ళు ఏమి ఇచ్చింది ఏం కాదుగా, అది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చింది కాక వీళ్ళు సగం ఇస్తున్నారు, వాళ్ళు సగం ఇస్తున్నారు అంతే. అప్పుడు ఎన్ని ట్రిప్పులుగా పడింది అప్పుడైతే గత ప్రభుత్వంలో? అంత మనకు అంత పడలేదు. అంటే మనం వెళ్ళినప్పుడల్లా డబ్బులు పడినప్పుడల్లా వెళ్తాం, కానీ పలానా తెలియదు మనకు. డబ్బులు మట్టుకు రైతు భరోసా నాకు పొలం ఉంది, పడతానే ఉన్నాయి నా డబ్బులు అవి. సరే, ఇప్పుడు వీళ్ళు 20,000 అని చెప్పన్నారు కాబట్టి అన్నదాత సుఖీభవ ఇంకా లాంచ్ అవ్వలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 6,000 వస్తున్నాయా మీకు? అది కూడా ఆపేశారా? అది కూడా ఆగింది. రెండు కలిపి ఒకేసారి ఇస్తారు? రెండు కలిపి ఒకసారి ఇస్తారు. సరే పెద్దనా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మొత్తం ఇచ్చి 11 నెలలు అవుతుంది కదా, పరిపాలన ఎలా ఉంది? బాగుందా? గత ప్రభుత్వంలో ఎకరం వచ్చి 60 లక్షలే, ఇవాళ 1,40,00,000 కడుగుతున్నారు నాది. అది అంటే మీరు రాజధాని పక్కన ఉన్నారు కాబట్టి ఓకే, అంటే రాష్ట్రం మొత్తం ఉంటారు కదా. భూములు కాలువల కింద భూములే. ఎత్తిపోతల పథకం ఒకటి లైన్ అయింది, అది మళ్ళీ ప్రారంభోత్సవం చేస్తారు. రెండో పైరుకి కూడా ఇబ్బంది లేదు. అది నెంబర్ 1గానే ఉంది. అది దోకా లేదు. అయితే ఇప్పుడు 11 నెలల కాలంలో అభివృద్ధి పథకాలు ఏమైనా జరిగినాయా మీ ప్రాంతంలో? అభివృద్ధి పథకాలు అంటే రోడ్ల గురించి కానీ మెయిన్ ఈ సైడ్ కాల బొడి కాలువలో పంచాయతీలు పెట్టారు, ఆ సైడ్ కాల బొడి కాలు చేస్తామని అని అంటున్నారు. అంతే, అదేం లేదు. ఏం జరుగుతూనే ఉన్నాయి పనులు. రోడ్డుకి ఎన్ని గోతులు ఉండయి, కనీసం చాటి మట్టి వచ్చినోడు ఉన్నాడా? మరి రోడ్లు చూడు, ఇవ్వాలి అట్టుండయి. నెంబర్ 1 ఉండే రోడ్లు. ఎన్ని గోతులు ఎంతమంది పడి చచ్చిపోయారు. నెంబర్ 1 ఉండే రోడ్లు మట్టికి మెయిన్ నెంబర్ 1 ఉండయి. దానికి చెప్పాల్సిన పనే లేదు. అసలు ప్రభుత్వానికో వ్యతిరేకత ఏమీ లేదు, నెంబర్ 1 ఉంది. అది సరే, ఇప్పుడు రేషన్ బండ్లు ఉన్నాయి కదా గతంలో, ఆ వ్యాన్లు తీసేద్దామని చెప్పి అంటున్నారు. తీసేయడం మంచిదేనా మరి? తీసేయడం మంచిదే, తెచ్చుకోవడం రైటు. అది ఎందుకు ఆ వ్యాన్లు ఎందుకు వద్దంటారు? ఆ వ్యాన్లు ఎందుకంటే ఉండటం ఎవడు గోడకి ఎత్తున్నారు, సగమే వాళ్ళు అమ్ము తెంగుతున్నారు, సగం వాళ్ళకి ఎత్తున్నారు. అది జరిగింది. ఇంతకుముందు మరి రేషన్ షాపులు అమ్ముకోలేదా? అమ్ముకున్నారు, అప్పుడు కూడా అమ్ము తెంగారు, ఇప్పుడు అమ్ముకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఏదో ఈ అరికట్టాలని, ఏది కోట రేషన్ బియ్యం అరికట్టాలని ఏదో పోతా ఎత్తున్నారు, కానీ పోయే పోతానే ఉన్నాయి. అడ్డుకట్ట వేయలేకపోతున్నారు, ఏమి లేదు. ఇక్కడ మట్టుకు మోకాళ్ళు లోతులు ఉన్నాయి రోడ్డు. అంటే వేయలేదు, రోడ్డు వేయలేదు. రేపు వేసినప్పుడు పోతారులే కానీ. సరే పెద్దనా, ఇప్పుడు ఈ రేషన్ బియ్యానికి సంబంధించి ఇప్పుడు చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాలి కదా. గతంలో అంటే వ్యాన్లు వచ్చాయి దగ్గరే, మీకు దగ్గరే. పెద్దోళ్ళు ఉంటారు కదా, పెద్ద వయసు వాళ్ళు. పెద్ద వయసు వాళ్ళు అంటే కంపల్సరీ సంతకం చేస్తే ఎవరో ఒకరు తీసుకొస్తారు కదా. బండి మీద ఎవరో ఒకరు ఎక్కించుకెళ్తారు కదా, తెచ్చుకుంటారు. ఏముంది, ఇబ్బంది ఏముంది? అంటే ఇప్పుడు వ్యాన్లు అంటే ఒక వారం తిరుగుతాయి అనుకుంటా. అదే ఇప్పుడు రేషన్ షాపులు అంటే 3 రోజుల్లో కట్టేస్తారు కదా. 3 రోజులు కాదు, వారం అంటున్నారు. లేదు, 6 రోజులు ఇస్తారా? వారం 10 ఇస్తారు. ఎందుకంటే స్థానికులు కాబట్టి, ఎక్కడ కాబట్టి ఇస్తాడు, ఇబ్బంది ఏమి ఉండదు. లేకపోతే ఇంటికాడికి వెళ్ళి తక్కువ తీసుకుంటారా? బయటోడైతే ఇబ్బంది పడాలి, కానీ నేను పలాని ఊరి నుంచి రావాలి, ఇవాళ వరకే ఇస్తానంటాడు, దెంగుతాడు. ఏడు స్థానికుడు నా టన్నులే, స్థానికుడు తాళం వేసినా కానీ పక్కనే గుండేది చాకేసుకొస్తాం, తీసుకొస్తాము. అది ఓకే, అలా అయితే బాగుంది అంట. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీన్ని కూడా తీసేస్తున్నారు, దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్ళు మాటలన్నీ ఉట్టి మాటలు ఏమి ఉండదు, వాళ్ళు చెప్పేవన్నీ ఉట్టియే. మీకైతే ఏం ప్రాబ్లం లేదా? మాకు అసలు ఏమీ లేదు, నెంబర్ 1. అది నేను ఏది అడిగినా కానీ నెంబర్ 1 అంటున్నారా? నాకు వయసు 56 సంవత్సరాలు, నాకు 56 సంవత్సరాలు వచ్చినాయి. పెన్షన్ వస్తుందా మరి? మాది గీత సంఘంలో కూడా మాకు రాలేదు, కొత్తగా పెట్టుకోమన్నారు. అప్లికేషన్లో అడిగాము. కళ్ళు గీత కార్మిక సంఘం గౌడాసులే మేము. గతంలో రాలేదా మీకు? కళ్ళు గీత కార్మికులకు ఇచ్చారు కదా వైసీపీ ప్రభుత్వంలో. అప్పుడు వచ్చినప్పుడు అది తేడా వచ్చి వాళ్ళు వేరే వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా అంటే సభ్యత్వం ఎన్నుకోవాలి కదా. ఇప్పుడు మొదటి స్టార్టింగ్లో ఉన్న చచ్చిపోయారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకు రాశారు. అసలు ఏమీ లేని వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ కమిటీ చేసి సభ్యత్వం రాస్తాంలే అంటున్నారు కొత్తగా. అంటే
ఇప్పుడు ఆ వృత్తి పైన బతికే వాళ్ళందరికీ రాయడం లేదా? బతికే వాళ్ళు కాదు అది. గీత కార్మిక సంఘం అంటే ఇక్కడ మా వడ్లపూడిలో గీసేది 3-4 గీస్తారు. ఇక్కడ కుటుంబాలు వచ్చి 300 ఇళ్ళు ఉన్నాయి గౌడాసి. అందరికి రాయాలంటే రాయలేరుగా. అంటే వాళ్ళకి వృద్ధాప్య పింఛను, మామూలు వితంతు పింఛన్లు అన్నీ వస్తున్నాయిలే. దీని గురించి అనే కాదు, కాకపోతే కుర్రోళ్ళకి దాని ద్వారాగా సంఘం తరఫున ఏదైనా అవకాశం ఉంటుందని. సరే పెద్దనా, ఇప్పుడు ఈ సూపర్ 6 హామీలు ఉన్నాయి కదా, ఇవి కొద్దిగా లేట్ అయినాయి కదా, ఆడవాళ్ళలో ఏమైనా? ఆడవాళ్ళు అంటే అడుగుతున్నారు, రాలేదు ఏందని, అమ్మఒడి లేదు అదే లేదని అడుగుతున్నారు. వాళ్ళు చేస్తున్నారు ఇళ్ళల్లో, చేస్తానే ఉన్నారు. మలిశాల బొలిశాల కాడ అడుగుతానే ఉన్నారు, ఏది వేస్తాం అన్నాడు వేయలేదని. అంటే వేస్తారులా తొందరపడగా అన్నాను చెబుతున్నాను నేను కూడా. అది వింటున్నారా మరి మాట? లేకపోతే వింటున్నారులే, వెనక ఆడపోతారులే కానీ వాళ్ళు. మనం చెబితే ఆయన మాట్లాడే వాళ్ళు లేడు. అది మోనార్కా ఏంది నువ్వు? కాదు, లేనిపోయి మరి మీరు దాంట్లో పెట్టారు. చొక్కా చెప్తే కొత్తపాలెం రౌడీ నేను, అందుకని మెదలుకొని కూర్చొని ఉంటా. అది సరే పెద్దనా, ఇప్పుడు నారా లోకేష్ గారిని మహానాడులో వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయబోతున్నారంట కదా? ఏజెంట్ కింద ఉంది నేనే, ఇక్కడ ఏజెంట్కి వేసింది నేనే, నారా లోకేష్ కింద. నేను చెప్పే ప్రశ్న కొద్దిగా వినండి. మహానాడులో ఇప్పుడు ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబోతున్నారంట, దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? మంచిదేనా? ఎన్నుకోవటం తప్పు లేదు. అంటే ఇండైరెక్ట్ గా నెక్స్ట్ సీఎం ఆయన అని చెప్పినట్టునా? నెక్స్ట్ సీఎం అని గురించి కాదు కానీ ఎన్నుకోవటం మంచిదే. సీఎంది ఏముందిలే కానీ, వాళ్ళు కాదు ఇంకోళ్ళు కాదు ఇంకోళ్ళు ఉంటారులే కానీ. అది అంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు కదా, ఆయన కాదని చెప్పి ఈయనకి ఇవ్వడం. ఎవరికైనా మొదటి నుంచి పనిచేసే వాళ్ళకి ఇవ్వాలి. నిన్నగాను మొన్న వచ్చిన వాళ్ళకి కాదు కానీ, ఏ ప్రభుత్వంలోనైనా మొదటి నుంచి పార్టీ కోసం జెండాలు మోసిన వాళ్ళకి ఇవ్వాలి ఏదైనా కానీ. అది వాళ్ళ అభిప్రాయం ఎట్లుంది, ఆ సీనియర్లో మనమేమో జూనియర్లో. మరి ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందా జెండా మోసిన వాళ్ళని? పట్టించుకుంటుందా మొత్తం బళ్ళు గిళ్ళు ఇచ్చారు, అన్ని బాగానే ఉన్నాయి. ఇదే ఉండిద్దంట మళ్ళీ? ఉండిద్ది గ్యారెంటీ. చిరుపులు వస్తాయా? ఏం ఉండదు, చిరుపులు ఏముండవు. లేదు, వాళ్ళు బళ్ళోకి పోతేనే పొంతులు గారు పాఠాలు చెప్పడం. బళ్ళోకి రాకపోతే ఇంకా వాళ్ళకేం చేస్తారు పాఠాలు? నువ్వు 11 మంది ఉన్నారు, బళ్ళోకి పోతేనే నీకు ఏదైనా వచ్చేది. బళ్ళోకి వస్తానులే కానీ మాకు కొద్దిగా స్పెషల్ ఇవ్వాలని చెప్పి అంటున్నారు. రాజకీయం కూడా అంతే, బడియాకు దిగితే పాఠాలు ఏమవుతాయి మనకు రావుగా. మీరు కూడా ఎగ్గొట్టారు కదా. బళ్ళోకి పోతే పంతులు గారు ఏం చదువుతున్నాడు వినొచ్చు. వీళ్ళు ఎగదెంగి బజార్లు అమ్మడి తిరుగుతుంటే ఎవడు వస్తాడు ఆడికి ఓటు. అది అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా బయటకు వచ్చారు కదా, మరి అప్పుడు బయటకు వచ్చారంటే వచ్చారు, సీలికలు వచ్చినాయి, వచ్చాడు, మళ్ళీ లైన్ అయ్యింది, ఆటుపోట్లు తట్టుకున్నాడు, కింగ్ మేకర్ అయిపోయాడు. ఆయన నేను బడికి వస్తాను, నాకు ప్రతిపక్ష హోదా ఏంటని చెప్పి అంటున్నారు, ఇవ్వచ్చు కదా మరి? అది వీళ్ళు ఆయన జగన్ గారుగా రావచ్చుగా, ఇస్తే వస్తా అంటున్నాడు. మరి ఎత్తారా? ఈయన వెళ్ళాలిగా గట్టిగా. ఈయన వెళ్తే ఏ కేసులు ఎత్తులు తెంగుతారని చెప్పి మెదలకొని సాటిని గోళ్ళమ్మడ కూర్చోంటున్నాడు. కేసులు అంటే గుర్తొచ్చిందిలే కానీ, లిక్కర్ స్కామ్ లో ఆయన అరెస్ట్ చేస్తా అని చెప్పి అంటున్నారు, అరెస్ట్ చేస్తారా? చేస్తారా? అంత గట్టి నమ్మకం నీకు? చేయాల్సింది, ఎందుకంటే రోజు మేము కొనాలంటే రోజుకి అప్పుడు రేట్లు పెరిగిపోయినాయి, ఇప్పుడే తక్కువగా ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? అప్పటికి అంత తేడా వచ్చింది, 50 తేడా వచ్చిందా, 30 తేడా వచ్చింది. 50 రూపాయలు తేడా వచ్చినా వీళ్ళు కూడా మన చంద్రబాబు కూడా తగ్గిద్దా అన్నాడు. అదే 99, అది కానీ క్వాలిటీ బాగానే ఉందా? క్వాలిటీ పర్లేదు, క్వాలిటీ బాగానే ఉన్నాయి, మా మెయిన్ క్వాలిటీలు బాగానే ఉన్నాయి. నేను వేసేది మ్యాక్డోల్ విస్కీ అయ్యా, తప్ప నేను దాకను. నేను చెప్తున్నా, వాస్తవం చదువుతున్నాను. అది గతంలో 230 రూపాయలు, నాకు ఇప్పుడు 190 రూపాయలు, 40 రూపాయలు ప్లస్ అవుతున్నాయి. దాని గురించి డోకా లేదు. అది ప్రతిరోజు 40 రూపాయలు ఆదా చేస్తున్నాం అయితే ప్రభుత్వానికి ఉండీలు వేస్తున్నాను. సరే ఉంటారా? నారా లోకేష్ గారిని మహానాడులో పట్టాభిషేకం చేయబోతున్నారంట టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? చేయడం కరెక్ట్ అంటారా లేదా అంటారా? మరి నారా లోకేష్ గారు మరి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కార్యకర్తల సంక్షేమ నిధి చైర్మన్గా తీసుకొని మరి కోటి సభ్యత్వాలు కూడా చేశారు. అలాగే మరి పార్టీని కొత్త ఊపందుకునే విధంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చి కార్యకర్తలకి జోష్ నింపుతున్నాడు. మరి నారా లోకేష్ గారు పూర్తి స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్గా అయితే పార్టీకి కానీ రాష్ట్రానికి రాజకీయాల్లో కూడా ఎన్నో మార్పులు జరుగుతాయి. అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు చూసుకుంటే నవతరం నాయకుడు, ఆయన్ని కాదని ఇంకా చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, ఎప్పటి నుంచో పార్టీ జెండా పట్టుకుని తిరిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని నారా లోకేష్ గారి ఇవ్వడం పట్ల ఎలా అనిపిస్తుంది? అదైతే నారా లోకేష్ గారు మరి ఒక సీఎంకు మనవడు, మరో సీఎంకు కొడుకు, కాబోయే సీఎంకి అన్ని అర్హతలు ఉన్న నాయకుడు. అలాగే యువగళం అనే పాదయాత్రలో మరి ఈ రాష్ట్రంలో మరి పల్లెకి గడపకి తట్టి మరి పేదల సమస్యలు తెలుసుకొని దానికి ఎన్నో పరిష్కారాలు చూపుతూ మరి రాడు తేలాడు. మరి ఆయన ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడానికి
మరి పార్టీ శ్రేణులు మొత్తం సంసిద్ధంగానే ఉన్నాయి. సంసిద్ధంగానే ఉన్నారు. ఎక్కడ వ్యతిరేకత లేదా? ఎక్కడా వ్యతిరేకత లేదు. ఆయన నాయకత్వాన్ని ఇంకా యువతరం కోరుకుంటుంది. మరి సీనియర్లు కూడా మరి నారా లోకేష్ గారి నాయకత్వం కావాలని చెప్పి మరి ప్రతిపాదన కూడా చేస్తున్నారు. మరి నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా అయితే పార్టీ కొత్త జోష్ వచ్చింది, ప్రజల్లో కూడా ఇంకా బలంగా దూసుకుపోవడానికి అవకాశం ఉండిద్ది. ఇంకోటి ఇప్పుడు నారా లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే సీనియారిటీ అట్ ద సేమ్ టైం మెరిట్ రెండు చూడాలి. కొత్త తరం నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా మెరిట్ ఆధారంగా చేయాలని చెప్పి అంటున్నారు. మరి ఆ విషయంలో చూస్తే మరి సీనియారిటీని చూడాలంటే మరి ఈయనకన్నా సీనియర్లు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే బాగుండేది కదా. సీనియర్ల సలహాలు సూచనలతోనే మరి నారా లోకేష్ బాబు గారు ఈ పదవిని తీసుకోబోతున్నారు. మరి నారా లోకేష్ బాబు గారు ఇప్పుడు దగ్గర దగ్గర 15 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మటే పార్టీలోకి వచ్చేమి పదవి తీసుకోవట్లేదు. 15-20 ఏళ్ళగా మరి పార్టీ ప్రతిపక్షంలో మరి గత ప్రభుత్వంలో ఎన్నో అరచకాల అక్రమాలు జరిగినా పార్టీకి కేడర్కి అండగా ఉంటూ మరి పార్టీని మన విజయప్రదంలో తీసుకురావడానికి నారా లోకేష్ గారు చేసిన యువగళం అనే పాదయాత్ర ఎంతో ముఖ్యమైంది. మరి ఎన్నో ఆటుపోట్లు తిని ఎన్నో ఆటుపోట్లు చూసి మరి కేడర్కి ఎంతో దగ్గర ఇప్పుడు ఆ పదవి పొందబోతున్నాడు తప్పితే గోల్డెన్ స్పూన్ లాగా ఎమ్మటే వచ్చేది ఆ పదవి తీసుకోవట్లేదు. పార్టీ శ్రేణులు మొత్తం ఆ నాయకత్వాన్ని బలపరిచాయి. మరి సీనియర్లు కూడా మద్దతు ఉంది. ఇంకోటండి ఇప్పుడు నారా లోకేష్ గారు ఇప్పుడు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వకపోవడం అది మొత్తం కూడా పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఆయన వైఖరి ఏదైతే ఉందో దూకుడు వైఖరి కదా, అది అందరికి కూడా రుచించిద్ది అంటారా? దూకుడండి నారా లోకేష్ గారు ఒకటే, ఎవరైతే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తన సొంత లైన్ తీసుకొని ముందుకెళ్ళారో, చట్టాన్ని పక్కన పెట్టి చట్టాన్ని పక్కన పెట్టి అరాచకం చేశారో వాళ్ళని మాత్రం చట్టబద్ధంగా వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపుతూ మాత్రమే ముందుకెళ్తున్నాడు. అంతే తప్పితే మరి కక్షపూరితంగానో లేకపోతే మరి ఇంకా దూకుడుగా అయితే ఏమి వెళ్తలేదు. అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెట్టారో వారిని మాత్రమే ఆయన స్పీడ్గా వెళ్తున్నారు తప్పితే విడిగా వేరేగా వెళ్తలేదు. ఇంకోటండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక స్పెషల్ టీం ఉంది. ఆయన అప్పటి నుంచి ఆయన ఎప్పుడైతే ఫస్ట్ టైం సీఎం అయ్యారో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయనకంటూ ఒక సొంత టీం ఉంది. ఇప్పుడు లోకేష్ గారు కూడా ఇప్పుడు ఒక సొంత టీం ఉంది. ఆ టీంకి ఈ టీంకి మధ్య ఏమైనా విభేదాలు ఉంటాయంటారా భవిష్యత్తులో, లేకపోతే అంతా ఒకే కుటుంబం అన్నట్టుగా ముందుకెళ్తారంటారా? తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక కుటుంబం. ఇక్కడ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు ఒకటే జెండా, ఒకటే అజెండా. సమాజమే దేవాలయం, పార్టీ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో ఎన్టీఆర్ ఏదైతే పార్టీ పెట్టారో ఆ పార్టీ మనుగడ, ఆ పార్టీ సిద్ధాంతాలే మాకు ముఖ్యం తప్పితే సీనియర్లు జూనియర్లు ఏముండరు. ఎవరైతే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, పార్టీ ఆశలు కట్టుబడి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతారో వారికి పార్టీలో మాత్రం ఉన్న స్థానం ఎప్పుడు ఉండిద్ది. ఇది కేవలం వర్కింగ్ ప్రెసిడెంట్గా మాత్రమే చూడడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే రేపు పొద్దున సీఎం అవ్వడానికి ఇది ఒక దిక్సూచి అన్నట్టుగా, ఇది ఒక కీలకమైన స్టెప్ అన్నట్టుగా చాలామంది చెప్తున్నారు. అంటే నెక్స్ట్ ఇంకా చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఎలక్షన్లో దిగిపోయి లోకేష్ గారి పట్టం కట్టబోతున్నారా? చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన ఇంకో 10 ఏళ్ళు కూడా ఉండే సామర్థ్యం ఆయనకైతే ఉంది. మరి భవిష్యత్ తరాల నాయకుడిగా అయితే నారా లోకేష్ గారు ఎస్టాబ్లిష్ అవుతున్నారు. అది భవిష్యత్తులో ఇంకా జరిగే రాజకీయ పరిణామాలను బట్టి ఉంటుంది. ప్రజెంట్ అయితే నారా లోకేష్ గారి నాయకత్వాన్ని పార్టీ బలంగా కోరుతుంది. పార్టీలో యువత ముఖ్యంగా నారా లోకేష్ గారి నాయకత్వం కావాలి. మరి ఆయన ఈ కార్యకర్తలకు అండగా ఉండాలి. పూర్తి సమయం నారా లోకేష్ గారు ఈ పార్టీకి కేటాయించాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని పార్టీ శ్రేణులు, సీనియర్లు, జూనియర్లు అని కాకుండా పార్టీ కార్యకర్తలు శ్రేణులు మొత్తం మాత్రం హర్షిస్తున్నారు. కొంతమంది న్యూట్రల్ ఓటర్స్ కావచ్చు, మేధావి వర్గం కావచ్చు ఏమంటున్నారంటే తెలంగాణలో ఏవైతే తప్పు జరిగిందో ఆ తప్పుని ఇక్కడ పునరావృతం చేయకూడదని, అక్కడ కేటీఆర్ని పూర్తి స్థాయిలో తీసుకురాలేదు, ఆ తప్పు ఇక్కడ పునరావృతం కాకూడదని చెప్పి లోకేష్ గారిని ఇప్పుడు తీసుకొస్తున్నట్టుగా కొంతమంది అంటున్నారు. ఆ దిశగా ఏమైనా చూడాలా, లేకపోతే ఇది కావాలని చేస్తున్నట్టుగా చూడాలా? నారా లోకేష్ గారు 15 ఏళ్ళ నుంచి పార్టీలో కష్టపడుతున్నారు. మొన్న పార్టీ క్లిష్ట సమయాల్లో గత 5 ఏళ్ళలో ఎన్ని రకాల పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు ఉండవల్ల ఇంటి మీద దాడి జరిగినప్పుడు కానీ, మరి కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయినప్పుడు కానీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ వారికి మరి న్యాయపరంగా సలహాలు న్యాయపరంగా నిలబడ్డారు. అలాగే ఆర్థికంగా మరి ఎవరన్నా కుటుంబాలు చనిపోయినా సరే పార్టీ కార్యకర్తలు వాళ్ళ కుటుంబ సభ్యులను చదివించడం కానీ ఉద్యోగ బాధ్యత కూడా నారా లోకేష్ గారు తీసుకున్నారు. మరి అంత బాధ్యత తీసుకున్న నాయకుడికి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడానికి ఇంకా అంతకంటే ఏం అర్హత కావాలి? థ్యాంక్ యూ అండి. ఓకే.